ప్రేరణ వర్సెస్ నబీల్ ఓటింగ్స్లో చూసుకుంటే ఒక వారం ప్రేరణ టాప్లో ఉంటుంది, నబీల్ టాప్లో ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరిలో టాప్ 3 వచ్చేది ఎవరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నేనైతే మ్యాక్సిమం ప్రేరణ ఉంటే బాగుండు, బట్ నబీలో ఉంటాడు టాప్ 3 నాకు తెలిసినంత మట్టుకి. టాప్ 1 నిఖిల్ గౌతమ్, టాప్ 2 నిఖిల్ గౌతమ్, టాప్ 3 వచ్చేసరికి నబీల్ ఉంటాడు, టాప్ 4 ప్రేరణ ఉంటుంది. ఇది యాక్చువల్గా సో ఈ 4 వీక్స్లో ఏదైనా గేమ్ మారి ప్లేస్ మారి ప్రేరణ అయినా టాప్ 2కి వెళ్ళిద్దా? టాప్ 2కి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు, టాప్ 3కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ చాలామంది నబీల్కి సపోర్టర్స్ బాగా ఎక్కువ ఉన్నారు బయట ఓటింగ్స్లో కానీ ఇందులో కానీ. నబీల్ షేర్ అని తను ప్రమోట్ చేసుకోవడమే కాకుండా ఇటు ప్రేరణను కూడా ఈ నామినేషన్స్లో గట్టిగానే పట్టాయి, చాలా ఎక్కువ పట్టాయి. మొత్తం సోనియా కానీ చాలామంది అందరూ యష్మి ప్రేరణ వీళ్ళే నామినేట్ చేశారు, ఎక్కువ ప్రేరణకైతే పడ్డాయి. అందుకు ప్రేరణ కూడా బాగా హట్ అయింది. యష్మి కూడా నిఖిల్ విషయంలో కూడా బాగా కొంచెం ఎమోషనల్ అయ్యి క్యారీ ఫార్వర్డ్ చేయలేక తను బాగా ఇబ్బంది పడ్డది. మీ సపోర్ట్ ఎవరికి, నబీల్ ఆర్ ప్రేరణ? కామెంట్ డౌన్. థ్యాంక్ యూ.